భారతదేశం భవిష్యత్తు ఎటుపోతోంది? ఆంధ్ర, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయా? సహజ వనరుల్ని పందికొక్కుల్లా మేస్తున్న అవినీతి నాయకులు ఎవరు? చూస్తూనే ఉండండి ఆధాన్ మెగా డిబేట్. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఎంతోమంది ఆత్మ బలిదానాలు చోటు చేసుకున్నారు. మరి ఇటువంటి దానికి గత 4 ఏళ్లుగా ఈ యొక్క ఉక్కు పరిశ్రమకు సంబంధించి అక్కడ దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో ఎందుకంటే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నాం అని చెప్పేసి ఆ యొక్క స్టేట్మెంట్ రిలీజ్ చేసేసరికి ఒక ఆందోళన. సో ఇటువంటి తరుణంలో కొంత రిలీఫ్ ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక మ్యాటర్ని అయితే లీక్ చేశారు. దానికి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఈరోజు రిలీజ్ చేస్తారట. ఉక్కు గనుల శాఖ మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు ఈరోజు అఫీషియల్గా చెప్పబోతున్నారట. అదేంటి అంటే 2,500 కోట్ల రూపాయలు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి మంజూరు చేస్తున్నారు. అయితే ఈ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం ఏంటి? మరి దానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లా, లేకపోతే దాన్ని అలాగే ఉంచుతున్నారా ఏంటి అనేది చాలామందికి అనుమానం. ఈ నేపథ్యంలో దీనిపైన చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్యానెల్లో బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు, అయోధ్య రామ్ గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ జేఏసీ నాయకులు. అందరికీ నమస్తే అండి. సో ముందుగా బాజీ గారు, సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశంలో వీళ్ళు ప్యాకేజీ అనేది రిలీజ్ చేశారు కదా, ఈ 11,500 కోట్ల రూపాయలకు సంబంధించి, దీనిపైన మీ పార్టీ ఏ విధంగా భావిస్తుందండి? ప్రసాద్ గారు, ముందుగా మీకు అలాగే మన ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారం. ఇప్పుడు మనం ఒక నానుడు ఉంది, చెప్పండి. గొర్రెని బలిచ్చేబోయే ముందు చక్కగా మేపుతారు, మంచిగా నీళ్లు పెట్టి మేత పెట్టి మేపుతారు. గొర్రె మేపిన తర్వాత దాన్ని బలిస్తారు. ఆ రకంగా ఏమన్నా పథకం ఉందా కేంద్రం దగ్గర అనేది ఒక అనుమానం కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఈ ప్రైవేటీకరణ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ప్రచారం జరుగుతుంది. ఎంతో ఆందోళనతో దాదాపు అనేక 2-3 ఏళ్ల నుంచి సమ్మెలో ఉన్నారు కార్మికులు, ఇది ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి. అట్లా ఇందాక మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఏంటంటే మన ఆంధ్రలో ఆత్మ గౌరవానికి ప్రతీక విశాఖ స్టీల్ ప్లాంట్. ఎంతో పోరాటాలతో సాధించుకున్నాం. నా చిన్నతనంలో అప్పుడు ప్రతి గోడ మీద కూడా నినాదం ఉండేది, విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని చెప్పేసి. చాలా చాలా పెద్ద ఎత్తున దాని మీద ఒక ప్రెస్టీజియస్ గా, ఒక తలమానికంగా రాష్ట్రానికే అది సాధించుకోవడం జరిగింది. 1986లో అది స్టార్ట్ అవటం, 82లో స్టార్ట్ అయింది. చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇవాళ అనేక మందికి, నాతో పాటు చదువుకునే పిల్లలు కూడా గర్వంగా చెప్పుకునేవాళ్ళు నా కొలీగ్స్ ఏమని, మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జాబ్ అని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జాబ్ వచ్చింది అంటే ఒక గర్వంగా, ఒక ప్రెస్టేజ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఈవేళ దాన్ని ఒక అధ్వానమైన పరిస్థితికి విశాఖ స్టీల్ ప్లాంట్ ని తీసుకొచ్చారు. దానికి సరైన ప్రోత్సాహం అందించకపోవటం, అట్లాగే వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకపోవటం, గనులు కేటాయించలేకపోవటం, మేనేజ్మెంట్ లోపాలు, ఇవన్నీ కారణంతో ఇవాళ 20,000 కోట్ల రూపాయల డెప్ట్ లో పడిపోయింది స్టీల్ ప్లాంట్. అంతేకాదు గత 4 సంవత్సరాల నుంచి కూడా సరిగ్గా జీతాలు కూడా ఇవ్వటం లేదు కార్మికులకి. 63% జీతాలు మాత్రమే ఇచ్చి మిగతా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తా ఉన్నారు. మరి నిన్న సంక్రాంతి పండగ కూడా సరిగ్గా చేసుకోలేకపోయాము, డిసెంబర్ జీతాలు సరిగ్గా టైంకి ఇవ్వలేదు మాకు, మేము మరి అందరూ చక్కగా సంతోషంగా పండగ చేసుకుంటుంటే మేము ఉసూరుమంట నిరాశలో బతికి ఉన్నాము అని చెప్పేసి నిన్నే కార్మిక సంఘ నేతలు కూడా మీడియాలో మనం మాట్లాడటం చూసాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని తీసుకొచ్చారు. మరి అసలు అనేక సందర్భాల్లో కార్మికులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ప్రైవేటీకరణ చేయొద్దు, ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అట్లాగే కూటమి ప్రభుత్వంలో
పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, దీని మీద స్పష్టంగా ఇది ఈ ప్రైవేటీకరణ జరగదు. అట్లాగే బీజేపీ కూడా కూటమిలో భాగమే, ప్రైవేటీకరణ జరగదు, చేయటం లేదు అని స్పష్టమైన ప్రకటన ఇవ్వలేకపోతా ఉన్నారు. కుమారస్వామి గారు ఏదైతే ఉక్కు శాఖ మంత్రి వచ్చి మేము చెప్పామా, మేము ప్రైవేటీకరణ చేస్తామని అని మాట్లాడటం జరిగింది, కానీ అది వాటిల్లో కూడా ఆ మాటల్లో కూడా క్లారిటీ లేదు. ఇప్పటికైనా సంతోషం, 11,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు మెయింటెనెన్స్ కోసం కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న అప్పులు తీర్చడమో, వడ్డీలు తీర్చడమో, జీతాలు బకాయిలు తీర్చడానికి పనికొస్తేవి. తర్వాత దీని ఏదైతే ఈ ప్లాంట్ రన్నింగ్ లోకి రావడానికి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, గనులు కేటాయించి అవసరమైన గనులు కేటాయించి, అట్లాగే వర్కింగ్ క్యాపిటల్ పెద్ద ఎత్తున కేటాయించి, అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, చేపట్టడం లేదు అని క్లియర్ కట్ గా కేంద్రం నుంచి ఒక అధికారికంగా ప్రకటన వస్తే గాని దీని మీద అనుమానాలు పటాపంచలు కావు. కాబట్టి అది అడుగుదాం, అది బీజేపీ వాళ్ళని అడుగుదాం. అయితే 2004 నుంచి, ఒక్క నిమిషం బాజీ గారు, ఆ మాట బీజేపీ వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు 2004 నుంచి 2014 వరకు మీ 10 ఏళ్ల హయాంలో ఎన్ని కోట్లు మంజూరు చేశారండి ఇదే స్టీల్ ప్లాంట్కి సంబంధించి? లాభాల్లో ఉందండి, లాభాల్లో ఉంది. మీరు కావాలని లెక్కలు చూడండి. కాంగ్రెస్ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదు, లాభాల్లోనే ఉంది. కావాలంటే కార్మిక సంఘాల మరి అటువంటి లాభాల్లో ఉన్నది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా నష్టాల్లోకి ఎలా వెళ్ళిందండి? కారణం ఏమైంటుందంటారు? బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే అది నష్టాల బాట పట్టింది. అదే సార్, మీరు బీజేపీ అన్న డైరెక్ట్ గా కారణం ఏమై ఉంటుంది మీకు తెలుసా? నేను చెప్తానండి. ఏదైనా కానీ ఒక పెద్ద దాదాపు 12,800 మంది ఎంప్లాయీస్ ఉన్న ఒక పెద్ద సంస్థ ఇది. దీన్ని ఒక సంస్థ సుదీర్ఘకాలంగా రన్నింగ్ అవుతున్నప్పుడు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, అట్లాగే దాని నీడ్స్ ఉంటాయి, అవసరాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు దాని అవసరాలు తీర్చాలి, ఫండింగ్ ఇవ్వాలి, మైన్స్ ఇవ్వాలి. పక్కన సెయిల్ ఎలా ఉందండి? అట్లాగే ప్రైవేట్, అక్కడే సింహాద్రి స్టీల్స్ ఉంది, ప్రైవేట్ ఆధ్వర్యం నడుస్తుంది, లాభాలు నడుస్తున్నాయి. ఈవేళ వైజాగ్ స్టీల్ బ్రాండ్ అండి అది. ఇవాళ ఎవరైనా కానీ మీరు ఇటు కోస్టల్ జిల్లాలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏ స్టీల్ వాడుతున్నామంటే వైజాగ్ స్టీల్ అంటాడు గర్వంగా. మరి మొన్న 2024 ఎన్నికలకు ముందు మీరు మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారా స్టీల్ ప్లాంట్ గురించి? ఖచ్చితంగా పెట్టామండి. మేము చాలా పెట్టాము. ఏం పెట్టారు? స్టీల్ ప్లాంట్ పెట్టాము. తర్వాత ఈ ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ఏం పెట్టారు? స్టీల్ ప్లాంట్ గురించి కాదు, మేము ప్రత్యేక హోదా గురించి పెట్టాము. స్టీల్ ప్లాంట్ మేనిఫెస్టో ప్రత్యేక హోదా గురించే పెట్టారు, స్టీల్ ప్లాంట్ గురించి మీరు పెట్టలా. మేము ఓరల్ గా చెప్పాం దీన్ని కాపాడండి. మేము సార్ మేనిఫెస్టోలో పెట్టిన వాటికి దిక్కు దేవాణం ఉంటుందా? మీరు ఓరల్ గా చెప్తే ఎవరు పట్టించుకుంటారండి? ప్రసాద్ గారు, ప్రతి అంశాన్ని మేనిఫెస్టో పెట్టక్కర్లా. మేనిఫెస్టోలో ప్రతి అంశం కాదు సార్, ఆంధ్రలో హక్కు అని మీరే అన్నారు కదా ఇందాక, స్లోగన్స్ చిన్నప్పుడు చూసామని. కరెక్ట్ అండి. మేనిఫెస్టోలో పెట్టకపోయినప్పటికీ కూడా మేము నినాదాన్ని తీసుకున్నాము. మా నాయకులు కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా దీని ప్రైవేటీకరణ చేయొద్దు, దానికి ఆర్థిక సహాయం చేయండి, మైన్స్ కేటాయించండి, దాన్ని బలోపేతం చేయండి. అది అడుగుదాం, అది ఖచ్చితంగా అడగాల. ఖచ్చితంగా అడుగుతున్నాం. మీరు రికార్డ్ చూడండి. ఒక్క నిమిషం ఆగండి, నేను బీజేపీ అధికార ప్రతినిధితో మాట్లాడి మరలా వస్తాను. నేను సామంత్ గారు, నమస్కారం. ఏదైతే ఇప్పుడు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక ప్యాకేజ్ అనేది విడుదల చేయబోతున్నారు, ఇవాళ అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు, సంతోషమే, దాన్ని ఎవరు కాదనట్లా. కానీ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ ప్రైవేటీకరణకు సంబంధించి అసలు ప్రైవేటీకరణ అనేది ఆగిపోతుందా, లేదు దానికి సమాధానం రాకుండా అలాగే ఉంటుందా ఏంటి? క్లియర్ కట్గా చెప్పండి ప్రసాద్ గారు. సార్, ఇప్పటికైతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు అప్పుల ఊబిలో చిక్కుకొని నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నటువంటి విశాఖ స్టీల్కు ఊపిరులు ఊదేటువంటి ఒక కొత్త ప్రతిపాదనను, నేనున్నాను విశాఖ స్టీల్కు అండగా మేము ఉన్నాము అని కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ కు సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించిన ఆస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వారి కుటుంబాలకు కానీ అండగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాటకు అనుబంధంగా ఇవాళ ఈ 11,500 కోట్ల రూపాయల యొక్క ప్యాకేజీని
ఈ ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం తొందరలోనే ఒక అధికారిక ప్రకటన విడుదల చేయబోతుంది. జనవరి ఓ పక్కన కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు చూసారా, విశాఖపట్నం గొర్రెపోతుని బలిచ్చే ముందు ఏ విధంగా మేపుతారో అట్లా అంటున్నారు చూడండి. 2 లక్షల కోట్ల నిధులతో కూడుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొత్తవి శ్రీకారం చుట్టము పూర్తిగా అయినటువంటివి ప్రారంభించేటువంటి కార్యక్రమంలో మాట్లాడితే చాలా మంది అజీర్తి సమస్యతో బాధపడే చాలా మంది కూడా మరి విశాఖ స్టీల్ సంబంధించినటువంటి ప్రస్తావన లేదే అని మాట్లాడిన వాళ్ళు ఇవాళ వాళ్ళ గొంతులో వెలక్కాయపడ్డది. వారం తిరక్క ముందే 11,500 కోట్ల ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సాయాన్ని అందిస్తూ టెక్నికల్ గా ఏదైతే ముడి సరుకు లభ్యం లేకుండా, వర్కింగ్ క్యాపిటల్ లేకుండా, జీతాలు సకాలంలో చెల్లించలేకుండా గడిచినటువంటి ఆర్థిక 2023, 24, 22, 23 ఆర్థిక సంవత్సరాల్లో 6,500 కోట్లు, 2,800 కోట్లు నష్టాలు చవి చూసినటువంటి సంస్థను ప్రగతి పాదన అంటే రన్నింగ్ క్యాపిటల్ నుంచి ఇవాళ ఏదైతే ముడి సరుకు అవసరమవుతుందో అదే విధంగా 3 ఫైర్ ఫర్నేస్ సంబంధించినటువంటి 3 మాత్రమే అక్కడ వర్క్ చేస్తున్నాయి. ఆ మూడిట్లో 2 మాత్రమే వర్క్ చేస్తున్నాయి. బ్లాస్టింగ్ ఫర్నేస్ అంటారా? ముడి సరుకు కొనుగోలుకు అవసరమైనటువంటి ఆర్థిక సాయాన్ని అదే సాంకేతికమైన అవసరాలను తీర్చే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వము విశాఖ స్టీల్ కు వెన్ను తన్నుగా నిలుస్తుంది. దీన్ని రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజలుగా పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి అభినందించాల్సినటువంటి కర్తవ్యం అందరి రాజకీయాలు పక్కన పెడదాం సార్. రాజకీయాలు పక్కన పెట్టేసి ఒక మాట ఇందాక బాజీ గారు అన్నారు, 2004 నుంచి 2014 మధ్య వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది, బీజేపీ వచ్చిన తర్వాత నష్టాల్లోకి వెళ్ళింది అని చెప్పేసి అన్నారు. మీరు కూడా విన్నారు. సో దానికి మీ కౌంటర్ ఏంటండి? అబద్ధాలతోనే అబద్ధాలు వండి వార్చడము, ఏది అబద్ధం వేయడము తప్ప అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఆమడ దూరంలో ఉంటుంది. డిస్ఇన్వెస్ట్మెంట్, ప్రభుత్వ రంగ సంస్థల యొక్క డిస్ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం దేశంలో ఎవరు చుట్టారు, ఎవరి హయాంలో చుట్టారు? 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క భాగస్వామ్యంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వాళ్ళు. అదే 2014 కంటే ముందర 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు? ఈ రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెట్టింది ఎవరు? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ 2 చోట్ల యూపీఏనే ఉంది. అవసరమైనటువంటి ముడి సరుకును ఐరన్ ఓర్ ను సంపాదించడంలో గానీ, దగ్గర ఉన్నటువంటి పరిశ్రమల నుంచి తక్కువ ధరకు నాణ్యమైనటువంటి ఐరన్ ఓర్ ను సప్లై చేసే దిశగా ఏమైనా ప్రయత్నం చేసిందా? ఇవాళ దాని బాధ్యతగా తీసుకుని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదాన్ని ఉండి ఇవాళ విశాఖ ఉక్కును కాపాడేటువంటి దిశగా దాన్ని అక్కడ నిలదొక్కునే విషయంగా ప్రయత్నం చేస్తుంటే కేవలం ప్రయత్నమే కాదు, దానికి అవసరమైనటువంటి ఆర్థిక భరోసానిస్తూ వెన్ను తన్నుగా ఉంటున్నటువంటి ఈనాటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయాలను ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. విశాఖ స్టీల్ నష్టాల బాటన పట్టింది ఎప్పటి నుంచి అండి? 1998 నుంచి నష్టాల బాటన పట్టడం జరిగింది. అంతకంటే ముందర నుంచి కూడా అనేక సమస్యలతో కుట్టుమిట్టాడుతోంది. ఇటీవల గత ప్రభుత్వం ఏం చేసింది? విశాఖ స్టీల్ కు అనుబంధంగా ఉన్నటువంటి స్థలాలను, అక్కడ ఉన్నటువంటి ఎస్టేట్స్ ను కూడా బ్యాంకులకు తనఖా పెట్టి రుణం తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఆ రకంగా విశాఖ స్టీల్ ను గట్టెక్కించాల్సిన బాధ్యత కలిగినటువంటి గతంలో అధికారం వెలగబెట్టిన పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే ఇవాళ విశాఖ స్టీల్ అప్పుల ఊబిలోకి నెట్టవేయబడింది. కానీ బాధ్యత కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మొదటి నుంచి కూడా అండగా నిలిచేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఇవాళ దానికి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడము, ఉద్యోగుల యొక్క హక్కులకు భంగం కలిగించకుండా సకాలంలో జీతాలు ఇవ్వడం కానీ, విశాఖ స్టీల్ కు అనుబంధంగా ఉన్నటువంటి అన్ని ఆస్తులను కూడా కాపాడుకుంటూ విశాఖ స్టీల్ కు అవసరమైనటువంటి ముడి సరుకులు సప్లై చేయడం కానీ, రన్నింగ్ క్యాపిటల్ కు అవసరమైనటువంటి టెక్నికల్ సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుంది. కాబట్టి దీనిపైన తప్పుడు మాటలు, అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పటికైనా వాస్తవాలు. ఇప్పుడు ఎవరు అబద్ధం చెప్పారు, ఎవరు నిజం చెప్పారు, అసలు ఆ ఎంప్లాయీస్ పడుతున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాను సార్. శ్రీనివాస్ గారు ఒక నిమిషం చెప్పానండి. సార్. ఏంటి బాజీ గారు అంటే అడుగుతున్నారు చూడండి శ్రీనివాస్ గారు.
బాజీ గారు ఏంటో అడగండి మీ క్వశ్చన్. ఈ 10 ఏళ్లలో ఎందుకు జరగలేదు? సరే మేము చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు, ఈ 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదు? మీరు చేసేది అన్నారు కదా ఇందాక, లాభాల్లో ఉన్నాయన్నారు కదా. ప్రసాద్ రికార్డు ఉన్నాయండి, లెక్క చూడండి, లెక్క అకౌంట్స్ పోవు రైట్. కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు శ్రీనివాస్ గారు సమాధానం చెప్పండి సార్. శ్రీనివాస్ గారు ఈ 10 ఏళ్లలో నష్టాల్లోకి వెళ్ళింది, మీరు ఎందుకు చేయలేదు? అడుగుతున్నా చెప్తారు. విశాఖ స్టీల్ ఉద్యోగులకు వాళ్ళను అభద్రతా భావంలో నెట్టేసి రాజకీయ నినాదంగా రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని పదే వాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలను ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డటువంటి కుటుంబాలను భయానికి నెట్టివేసి తద్వారా ఓటు గడిపించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప వాస్తవానికి అక్కడ విశాఖ స్టీల్ అక్కడే ఉంటుంది. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, ఉపాధికి భద్రత కలిగిస్తాము, ఆస్తుల పరిరక్షణ కలిగిస్తాము, అదేవిధంగా అవసరమైనటువంటి గుడిసెలకు రన్నింగ్ క్యాపిటల్ కానీ దాని లాభాల బాట నడిపించేదానికి బాధ్యత తీసుకుంటామని మొదటి నుంచి కూడా చెప్తుంది. ఎక్కడైనా ఏ రోజైనా ఎవరైనా అధికారికంగా విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరిస్తారని ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? కేవలం అపోహల్లో భయంలో నెట్టి తద్వారా ఓట్లు గడించేటువంటి ప్రయత్నం చేసినటువంటి రాజకీయ పార్టీలకు ఇవాళ చెంపపెట్టు లాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కాబట్టి విశాఖ స్టీల్ ఎవరికి చెంపపెట్టలు అవసరం లేదు, కానీ వాళ్ళని ఆదుకోండి చాలు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎవరు అపోహలకు గురి చేశారు, ఎవరు వాస్తవాలు చెప్పారు, ఏంటి అనేది, అసలు కథ ఏంటి అనేది అదే సార్. ఒక్క నిమిషం అడుగుతాను, అది కూడా అడుగుతాను, నేను వదలను. బాజీ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు దయచేసి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఎవరు అపోహలు ఎవరు వాస్తవాలు అనేది, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ని పరిగణలోకి తీసుకొని ఈ విధంగా అమౌంట్ అలాట్మెంట్ జరుగుతుందా ఏంటి అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ జేఏసీ నాయకులైనటువంటి అయోధ్య రామ్ గారు ఉన్నారు. అయోధ్య రామ్ గారు నమస్తే అండి. అలాగే శ్రీనివాస్ గారికి, బాజీ గారికి అందరికీ నమస్కారం. విశాఖపట్నం నమస్కారం సార్. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాజీ గారు, అలాగే అధికార పార్టీ బీజేపీ అధికార పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు మాట్లాడింది విన్నారు కదా, అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ప్యాకేజీ వల్ల ఉపయోగం ఉందా ఏంటి చెప్పండి. ప్రసాద్ గారు, ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి బాజీ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ నేను కానీ ముందు మన పక్కన ఉన్న ట్యాక్స్ పక్కన పెడితే, మీరు సీనియర్ జర్నలిస్ట్ వారిద్దరు తెలియని పార్టీలు వారు, నేను స్టీల్ ప్లాంట్ పవర్ కంపెనీ నాయకులు, మన ట్యాక్స్ పక్కన పెట్టేస్తే బేసిక్ గా నలుగురు తెలుగు వాళ్ళంతా కూడా ఈ ఛానల్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు దీని తర్వాత లింక్ కూడా కొన్ని వేల మంది చూస్తారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, విశాఖ ప్రజలు, తెలుగు వాళ్ళు చూస్తారని స్పృహతో మనం మాట్లాడితే ఒకరిని ఒకరు విమర్శలు చేసుకోకల్లా. 1991లో పివి నరసింహారావు నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు తీసుకురావడం వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఆయనలో వచ్చింది, నో డౌట్ అబౌట్ ఇట్. దానికి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలతో పాటు దశాబ్దాలతో పోరాడాం. అలాగే ఇప్పుడు బీజేపీ దీన్ని కాపాడడం కోసం ఉందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. నేను మీకు తెలిసిన ట్రైన్లో వచ్చిన మీరు మాట్లాడారు నాతో. కలకటాలో 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న స్టీల్ ప్లాంట్లు బొకారో, బిలాయ్, రూర్కెలా, శాలం, ఎల్ఐ స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, ఇస్కో, భద్రావతి కర్ణాటక, ఇట్లాంటి అన్ని స్టీల్ ప్లాంట్ నుంచి కూడా లీడర్స్ అంతా కూడా వచ్చి మీటింగ్ జరిగింది కలకటాలో ఉన్న. దానిలో అనేక విషయాలు చర్చించాం. ఈ స్టీల్ ప్లాంట్ అన్ని కూడా మనకన్నా ముందే పుట్టినాయి. ఎప్పుడో ఆ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాలు పెట్టినాయి అక్కడ. కానీ ఇక్కడ విశాఖ ఉక్కు ఆందోళన కింద పెద్ద అని చెప్పినట్టుగా కొట్లాడి 32 మంది బలిదానం చేసి 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి 7 ఎంపీలు రాజీనామాలు చేసి 16,500 మంది భూములు ఇచ్చేసి నిర్వాసితులు అయిపోయి యావదాస్తుల దానం చేసి వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వచ్చింది. ఈ వచ్చిన స్టీల్ ప్లాంట్కి అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ లేదనుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వమే ఎవరు పెట్టినా టోటల్ పెట్టు క్యాపిటల్ 5,000 కోట్లు మాత్రమే పెట్టారు. ఇప్పటికి లాస్ట్ 50 yearsలో 5,000 కోట్లు పెట్టుబడి పెడితే 50 years నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తిరిగి 54,000 కోట్లు ఇచ్చింది. కాదని ఎవరైనా చెప్పగలరా? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి 5,000 కోట్లకి కాలం ఇస్తే లాస్ట్ 50 yearsలో 1,00,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పిస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇది కాదని చెప్పగలరా ఏ రాజకీయ పార్టీ అయినా? 5,000 కోట్ల పెట్టుబడి పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇప్పుడు 3 లక్షల కోట్ల ఆస్తిని పోగేసాం మేము వివిధ రూపాయలు. ఈ 3 లక్షల కోట్ల ఆస్తి ఎవరిది? ప్రజలది. ప్రజలదంటే ప్రభుత్వాన్ని.
ఇది దీని వాస్తవ పరిస్థితి. ఈరోజు శ్రీనివాస్ గారు చెప్పారు నష్టాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని అమ్మకుండా చూస్తా ఉన్నాం అని చెప్పి. ఎక్కడ వచ్చినాయి నష్టాలు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3.2 మిలియన్ టన్ ప్లాంట్ ని 6.3 మిలియన్ టన్ డబుల్ ది కెపాసిటీ చేసాం. 6.3 నుంచి 7.3 రివ్యాంపింగ్ చేసాం. ఈ మొత్తం ప్రాసెస్ లో ఏదో కాంగ్రెస్ ఆర్ బీజేపీ ₹1 ఇచ్చిందా? ఇవాళ ₹1 గవర్నమెంట్ నుంచి సొంత నిధులతో 15 ఏళ్ల పాటు నిరాటంకంగా నెట్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటే ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్లు చేసి 10,000 కోట్ల రూపాయలు దాచిపెట్టాం. ఆ డబ్బులు తీసి గవర్నమెంట్ దగ్గర ₹1 కూడా తీసుకోకుండా ఇంకో 15,000 కోట్లు అప్పు చేసి డబుల్ ది కెపాసిటీకి వెళ్ళాం. మోర్ దెన్ దట్ కెపాసిటీకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాతే స్టార్ట్ అయింది అసలు బాజా. భారతదేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టీల్ మంత్రి గారి అండర్లో ఉన్నటువంటి ఈ మొత్తం దేశంలో ఉన్న స్టీల్ పరిశ్రమలన్నిటికీ ప్రభుత్వ రంగంలో ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అతిపెద్ద స్టీల్ ప్లాంట్. సింగిల్ లొకేషన్ లో ఒకే చోట 7.3 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్న కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే. నేను ఇందా చెప్పిన అన్ని కర్మాగారాల కంటే టాప్. దీనికి 20,000 ఎకరాల భూ బ్యాంక్ ఉంది. భూమి ప్రజలు ఇచ్చింది, కుటుంబ మహారాజులు ఇచ్చింది భూమి ఉంది. ఈ భూమి మీద కన్నేశారు. ఇప్పుడు భూమి కావాలి చాలా మంది పెద్ద. కాబట్టి దీన్ని అమ్ముతామని మొదలు పెట్టారు. భారతదేశంలో ఇన్ని స్టీల్ పరిశ్రమలు ఉంటే ఏ స్టీల్ పరిశ్రమని అమ్మాలని చెప్పేసి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ దానిలో ఎవరుంటారో నేను చెప్పట్లేదు. క్యాబినెట్ కమిటీ చిన్న డౌట్ అండి, స్టీల్ ప్లాంట్ కి నష్టాలు వచ్చినాయి అని చెప్పేసి ఇందాక అన్నారు. ఎప్పటి నుంచి నష్టాలు ప్రారంభమయ్యాయండి? లెట్ మీ కంప్లీట్. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుంది? భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. అది జనవరి 27, 2020-21 అంటే కరెక్ట్గా ఇంకో 100 రోజులు 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ కమిటీలో కూర్చొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% అమ్మేయాలని నిర్ణయం చేసింది బీజేపీ కాదా? అదే ఆర్థిక సంవత్సరంలో శ్రీనివాస్ గారు తెలుగు వారికి మాకు సపోర్ట్ చేయాలి, పార్టీలు పక్కన పెట్టేద్దాం, కాంగ్రెస్ పార్టీ వద్దు, తెలుగుదేశం వద్దు, వైసీపీ వద్దు, జనసేన వద్దు, ఏ పార్టీ వద్దు, బీజేపీ వద్దు. ఆ రోజు ఆ ఆర్థిక సంవత్సరంలో 21-22 ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ కి నగదు లాభాలు, ఇంగ్లీష్ నెట్ ప్రాఫిట్ 940 crores వచ్చింది. అంటే 940 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్స్ వచ్చిన రోజునే మీరు అమ్ముతామని నిర్ణయం చేశారు. ఎందుకోసం? ఈ భూమి కోసం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది ఒకటే కాదండి, దీనికి ఉన్నది ఒకటి బ్రహ్మాండమైన అసెట్ ల్యాండ్ బ్యాంక్, రెండోది సీపోర్ట్ కనెక్టివిటీ, మూడోది ఎయిర్వే కనెక్టివిటీ ఎయిర్పోర్ట్స్, నాలుగోది రైల్వే కనెక్టివిటీ, ఐదోది నేషనల్ హైవేస్ కనెక్టివిటీ. ఈ 5 ఉన్నది భారతదేశంలో ఒక స్టీల్ ప్లాంట్ లేదండి, ఓన్లీ వైజాగ్ స్టీల్ ప్లాంట్. కాబట్టి అత్యంత ఆధునికమైన టెక్నాలజీ. తలసరి ఉత్పత్తి 700 టన్నులు తయారు చేస్తాం భారతదేశంలో, ఎవరు తయారు చేయట్లేదు. 300-250 టన్నులే. అంత మెగా జైంట్ కంపెనీని అమ్మాలని చెప్పేసి పెట్టింది కేవలం భూముల కోసం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అమ్ముతాన్ని నిర్ణయం చేసి కేంద్ర కేబినెట్ కమిటీయే. దానికి వ్యతిరేకంగా 4 ఏళ్ల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. ఆ కొట్లాడే క్రమంలో ఇక్కడ ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారు మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు వచ్చారు. వచ్చిన తర్వాత మేము కాపాడుతామని చెప్పారు. ఓట్లన్నీ కూడా కట్టగట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలంతా కూడా రాష్ట్రంలో 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో గాజువా కాన్స్టిట్యున్సీ 95,000 అత్యంత భారీ మెజారిటీతో, హైయెస్ట్ మెజారిటీ అదే కదండి. అట్లాగే ఎంపీలు 10 మంది ఎంపీల్లో 5 లక్షల మెజారిటీ ఇచ్చి ఈ కూటమి ఎంపీనే గెలిపించారు. భర్త గారిని పక్కన సీఎం రమేష్ గారిని గెలిపించారు. నేను చూస్తానని చెప్పాడు, ఆయన కూడా ఢిల్లీ తీసుకొచ్చి మమ్మల్ని. కాబట్టి ఇందులో ఓట్ల కోసం పోయేదానికి తావులేదు. ఖచ్చితంగా లాభాలు వచ్చే పరిశ్రమ చంపేద్దాం అనుకుంటున్నారు. దాన్ని మన తెలుగు వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలంటే, మన రాష్ట్రంలో ఏకైక పెద్ద పరిశ్రమ. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి, ఆంధ్ర రాష్ట్రంలో 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో తలసరి ఆదాయం తీస్తే మీరు నెంబర్ 1 ఫస్ట్ ప్లేస్ ఇస్తే విశాఖపట్నంలో గాజువాక 175. కాబట్టి ఇంతమందికి ఉపాధి ఇచ్చేదే కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండడం మూలంగా కరోనా కాలంలో జనాలు మెడికల్ ఆక్సిజన్ లా పెట్టల్లా చచ్చిపోతూ ఉంటే, మెడికల్ ఆక్సిజన్ బయట మార్కెట్ లో టన్ను 2 లక్షలు 3 లక్షలు అమ్ముతూ ఉంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 120 మంది కార్మికులు చంపుకొని కరోనా కాలంలో 11,000 రూపాయలు మెడికల్ ఆక్సిజన్ ఇచ్చాం. ఎవరికి? ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణకి, మహారాష్ట్రకి మెడికల్ ఆక్సిజన్ పంపించాం అక్కడి నుంచి. ఇది సామాజిక బాధ్యత అంటే. రైతులకు అమోనియా కావాలంటే, యూరియా కావాలంటే ఎవరైనా పరిస్థితులు మన ప్రభుత్వాలు ఉన్నాయి, కెమికల్ పెస్టిసైడ్స్ ని. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పుష్కల బ్రాండ్ పేరుతో అమోనియా ఉత్పత్తి చేసి సరసమైన ధరలకి ప్రజలకు ఇస్తా ఉంది.
ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి టన్ను ఈ రోజు కూడా 50,000 రూపాయలు 60,000 రూపాయలు నడుస్తూ ఉంది, లేకపోతే ₹1,00,000 టన్ను అయి ఉండేది వాటికి. ఈ 2 ఒక్క నిమిషం, మీరు చెప్పిన స్టేట్మెంట్ ఇందాక 940 కోట్ల రూపాయల లాభం వచ్చినప్పుడే వీళ్ళు ప్రకటన చేశారు, ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. అయితే నష్టాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? ఏ సంవత్సరం ప్రారంభమైందండి? లేకపోతే ఇప్పటి వరకు స్టీల్ ఇండస్ట్రీ అనేది సైక్లిక్ అండి. ఒక సంవత్సరం లాభం వస్తుందో, సంవత్సరం నష్టం అవుతుందో, సంవత్సరం లాభం వస్తుంది. అలాంటిది ఏం చేశారంటే దీన్ని వెనక తీసుకెళ్లి ఒక 2008 నుంచి 2006 నుంచి ఒక 16-17 దాకా బ్రహ్మాండంగా లాభాలు వచ్చినాయి. 10 ఏళ్ల పాటు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు దాచిన పరిస్థితి బ్యాంకుల్లో. అక్కడి నుంచి ఎక్స్పాండ్ అయిన తర్వాత ఆటోమేటిక్ డబ్బులు ఖర్చు అయిపోయి మళ్ళీ మైనస్ అవుతుంది ఖచ్చితంగా. మీరు కారు కొనుక్కున్నారు, ఇంట్లో మీ బడ్జెట్ లోటు రాదా? మీరు ఇల్లు కట్టుకున్నారు, బడ్జెట్ లోటు రాదా? అదే పద్ధతిలో వచ్చాం. అయితే 2021లో అమ్ముతానని ఎప్పుడైతే ప్రకటన చేశారో అందరూ నాన్ కోఆపరేషన్ స్టార్ట్ చేశారు. బ్యాంకర్స్ డబ్బులు ఇవ్వడం లేదు, మీరు అమ్మేస్తారని కదా మీ పరిశ్రమ. చివరికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న మ్యాంగనీస్ మైన్ విజయనగరం జిల్లాలో, అనకాపల్లి జిల్లా కింద క్వార్ట్జ్ మైన్, చిపురుపల్లిలో నుండి శాండ్ మైన్ కూడా రెన్యూవల్ చేయడం మానేశారు. దానికోసం కూడా విజయనగరం కలెక్టరేట్కి వెళ్ళి ధర్నాలు చేయాల్సి వచ్చింది. మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేదాన్ని రెన్యూవల్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ కూడా రెన్యూవల్ చేయడం జరిగింది రాష్ట్రం ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో దానికి నష్టాలు వచ్చినాయి. ఏమైనా ₹1 ఇచ్చారా? 10 ఏళ్ళలో బీజేపీ కానీ అంతకుముందు కాంగ్రెస్ కానీ ఈ 2025లో ₹1 ఇచ్చారు చెప్పనండి, ఇవ్వలేదు కదా. నష్టాలు వస్తే మీకేం పోయింది? బ్యాంక్ అని ఎగ్గొట్టామా? ఒక బ్యాంక్ ₹1 సంవత్సరం 1650 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. చెప్తాను శ్రీనివాసరావు వస్తాను, అక్కడికి వస్తున్నాను. ఒక నిమిషం అక్కడికి వస్తాను. ₹1 కూడా బ్యాంకులకి వడ్డీ కానీ చక్కెర వడ్డీ కానీ కట్టిన పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ₹1 ఎవరికి ఎగ్గొట్టలేదు. కానీ గడిచిన 10 ఏళ్లలో 19 లక్షల కోట్లు ఈ ఆదానీలు, అంబానీలు, మెట్టల్లో, ఎస్ఆర్లో, స్టీల్ ప్లాంట్లో నేను చెప్పే పేర్లని కూడా ఎగ్గొట్టి దేశాలకు పారిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు చేసే పరిస్థితి లేదు. కానీ స్టీల్ ప్లాంట్ ₹1 ఏ బ్యాంక్ అని ఎగ్గొట్టింది ఇప్పటికి. కానీ స్టీల్ ప్లాంట్ ఉన్న ఆస్తి 3 లక్షల కోట్లు అయితే స్టీల్ ప్లాంట్ అప్పు 20,000 కోట్లు. ఇది అప్పేనా? అయితే శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు డబ్బులు ఇచ్చారని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన ప్రామిస్ ప్రకారం 500 కోట్లు డైరెక్ట్ గా ప్రభుత్వం నుంచి స్టీల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 500 కోట్లు ఇవ్వడం వాస్తవం. ఇచ్చిన అరగంటలో 500 కోట్లు మా అకౌంట్లో వేసి జిఎస్టీ రూపాయలు మళ్ళీ రిటర్న్ వేసుకున్నారు. ఆ డబ్బుల్ని అరగంటలో జిఎస్టీ రూపాయలు తీసేసుకున్నారు, జిఎస్టీ రూపాయలు. అట్లాగే 1140 కోట్లు బ్యాంక్ నుంచి ఇప్పించారు. బ్యాంకు వాళ్ళు మన ఈ మధ్య బాంబేలో మీటింగ్ పెడితే 3 నెలల క్రితం మొత్తం 7 బ్యాంకర్స్ ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. 7 కలిసి ఒక కన్సల్టెంట్ ఏర్పడి వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇప్పించిన ప్రభుత్వం నుంచి, మీకు ఎంత డబ్బు కాదని తప్పిస్తామని చెప్పారు. లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇప్పుడు ఇవ్వాల. స్టీల్ ప్లాంట్ ని షెయిర్లో కలపమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ₹1 ఖర్చు లేదు ప్రభుత్వానికి, అది కలపాలని సిద్ధపడలేదు. జార్ఖండ్ లో మైన్స్ ఉన్నాయి, మైన్ ఇమ్మంటున్నాం, ఒక మైన్ ఇచ్చేదానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇప్పుడు ప్యాకేజ్ అంటున్నారు, ప్యాకేజ్ ఇస్తారు. ఎన్ఎండిసికి 3,000 కోట్లు అప్పు ఉన్నాం, టాటా ఇంటర్నేషనల్ దగ్గర అప్పు తెచ్చాం, జిఎస్డబ్ల్యూ దగ్గర అప్పు తెచ్చాం, ఇంకా వెంటనే డబ్బులు ఇవ్వాలి. ఇదే కాకుండా సార్ చెప్పారు 16 కోట్లు ఇచ్చామని. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తాలూకా ప్రొవిడెంట్ ఫండ్ 500 కోట్లు కట్ చేసి అకౌంట్లు వేసుకుంది కంపెనీ. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తాలూకా ప్రొవిడెంట్ ఫండే కాకుండా వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్ కట్ చేసి 100 కోట్లు అకౌంట్లో వేసుకుంది. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తాలూకా సొసైటీ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ తాలూకా డబ్బులు 80 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. ఈ కాకుండా 4 మాసాల జీతాలు లేవు. ఇవన్నీ కలిపి 1000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్ డబ్బులనే మొదలు పెట్టారు. కానీ డిసెంబర్ నెలలో మా ఉత్పత్తి అమ్మింది 2,002 కోట్లు అండి. 2,000 కోట్లు రౌండ్ ఫిగర్ తీసుకుంటే 2,000 కోట్లు 18% తప్పున 360 crores ని ట్యాక్స్లు పట్టుకెళ్ళిపోయింది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి. జస్ట్ డిసెంబర్ మాసంలో 360 కోట్లు ట్యాక్స్ పట్టుకెళ్ళిపోయారే. కూలీ చేసి శ్రమశక్తిని యాడ్ చేసి ఉత్పత్తి చేసి కూలీలకి 90 కోట్లు ఇవ్వాల్సిన బాధ్యత లేదని ప్రభుత్వానికి. సెప్టెంబర్లో జీతం బాకీ, అక్టోబర్లో బాకీ ఉంది, నవంబర్లో బాకీ ఉంది, డిసెంబర్ మొత్తం బాకీ ఉంది. అరే ఒక ఆటో వాళ్ళు చెప్తారు నాకు వస్తూ ఉంటే 4 నెలలు జీతాలు అయితే ఎలా పని చేస్తారని చెప్పేసి. కాబట్టి కుమారస్వామి గారు మీరు డెలిగేట్ కలిసామండి, వాళ్ళు చెప్పారు, కుమారస్వామి గారు చెప్పారు, శ్రీనివాస్ గారు చెప్తారు ఏనండి. అదే సమయంలో గత ఏడాది 1,650 కోట్ల రూపాయలు ఇస్తే చట్టబద్ధంగా చెల్లించాల్సినటువంటి చెల్లింపులు, బ్యాంకులకు ఇవ్వాల్సినటువంటి అప్పులు చెల్లించడంలో ఆ 1,650 కోట్ల రూపాయలు వాడుకోవడం జరిగింది. ఇవాళ ముడి సరుకు లభ్యత కోసం కావచ్చు, రన్నింగ్ క్యాపిటల్ కోసం కావచ్చు, ఏదైతే 21,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి విశాఖ స్టీల్ ఇవాళ అంత మేర ఉత్పత్తి చేసుకోలేక అవసరమైనటువంటి
అప్పులు వచ్చి తిరిగి చెల్లించలేక మరి కొత్త అప్పులు తీసుకుంటూ నష్టాల ఊపిలోకి నెట్టివేయబడుతుందని వారు పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఇదే సమయంలో బాధ్యతగా దాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించడానికి వారికి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ విధంగా అభినందించమంటారు అడుగుతా ఉన్నాను. 4 మాసాల నుంచి జీతాలు లేకుండా 4 మాసాల నుంచి జీతాలు లేకుండా భద్రతకు ఎక్కడ డోకా లేదు. పండగ చేసుకోలేదండి, సంక్రాంతి పండగ చేసుకోవాలకు సంబంధించినటువంటి ప్రతి సెంటును కూడా కాపాడేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది. కేవలం అపోహలు, ఉద్యోగులను భయంలోకి నెట్టివేసి దాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం చేస్తున్నటువంటి చిత్రీకరించిన ఇప్పుడు చెప్పనివ్వండి, ఆయన సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం, మిమ్మల్ని ఎందుకు అభినందించట్లేదు అయోధ్యరామ్ గారు చెప్తారు. అయోధ్యరామ్ గారు, ఒక నిమిషం శ్రీనివాస్ గారు, దానికి సమాధానం చెప్పనివ్వండి. నష్టాల ఊబిలో బాట పట్టించింది ఎవరి హయాం? ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు 11,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం మీకోసం ప్యాకేజీ ప్రకటిస్తే అభినందించాల్సింది పోయి మీరు ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. అయితే శ్రీనివాస్ గారు చెప్పానండి, నేను అడుగుతున్నాను. కర్ణాటకలో ఉన్న స్టీల్ ప్లాంట్ 250 మంది పనిచేసే స్టీల్ ప్లాంట్ ఎప్పుడో 4 ఏళ్ల క్రితం మూసేయాలని నిర్ణయం చేశారు. ఆ ఎంప్లాయీస్ సేల్ ట్రాన్స్ఫర్ చేసేసేందుకు సిద్ధం చేశారు. దానికి కుమారస్వామి గారి చేతిలో ఉంది కదని చెప్పి ఇద్దరు ఎంపీలతో వచ్చాడు. కర్ణాటక నుంచి 2 ఎంపీలు తీసుకొని వచ్చి స్టీల్ మంత్రిగా ఉండి 15,000 కోట్లు డిక్లేర్ చేశాడు ఆ ప్లాంట్ కి. దాని కెపాసిటీ 0.7 మిలియన్ టన్ను. మన ప్లాంట్ 7.3 మిలియన్ టన్ను. ఆ ప్రకారం దామాషా పత్రులు అయితే శ్రీనివాస్ గారు కూడా అంగీకరించారు. 150 కోట్లు ఇస్తారా? 150 కోట్లు. కానీ కర్ణాటక పట్టుకుపోతూ ఉన్నారు ఎంపీలు. ఇక్కడ బీజేపీ కానీ, తెలుగుదేశానికి కానీ, జనసేనకి కానీ, కాంగ్రెస్ కానీ 25 మంది ఎంపీలు ఉన్నారు. కాదు అయోధ్య గారు, 25 మంది ఎంపీలు ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఆంధ్ర రాష్ట్రం నుంచి వైసీపీ గారు అందరూ కలిసి పరిశ్రమకు అండగా నిలిచేందుకు ఆర్థిక సాయం ప్రకటించితే ఒకవేళ అవసరమైన నిధులు మరింత కావాలనుకున్నప్పుడు అభినందించి ముందుకెళ్లి మరింత నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయ కోణంలో విమర్శించడం. సార్, నిధులు ఇచ్చేదాన్ని కాదని అనట్లా, కానీ అసలు క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఆ ప్రైవేటీకరణ ఇంకా మేము చెయ్యమనే మాట ఒకటి స్టేట్మెంట్ ఇప్పించండి చాలు, అప్పుడు బ్రహ్మాండంగా అభినందిస్తారు. మీకు ఏమంటారు అయోధ్యరామ్ గారు, ఏమంటారు? శ్రీనివాస్ గారు ఇవన్నీ కాదు కానీ శ్రీనివాస్ గారు, మీరు ఏమైనా కేంద్ర క్యాబినెట్ డెసిషన్ తీసుకుని ప్రకటిస్తారా రేపు? మిమ్మల్ని గౌరవిస్తూ ఒక ప్రశ్న, అంటే మీకున్నటువంటి పరిజ్ఞానం మాకు లేకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉద్యోగులుగా, స్థానికులుగా అనేక రోజుల పాటు ఉద్యమాలు నడుపుతూ ఆ ఆవేదన మేము అర్థం చేసుకోగలుగుతాం. నేను అంటున్నాను, ఇవాళ నష్టాల బాటలో లేదంటూనే ఒకవైపు పరోక్షంగా ఆర్థిక అవసరాలు ఉంటాయి, నష్టాల్లో నడుస్తుందని చెప్పి మీరు అంగీకరించారు. ఇదే క్రమంలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈ ప్రైవేటీకరణ చేస్తారనే అపోహతో ఉందని నేను అంటున్నాను. ఒక్క సెంటు భూమిని గాని, ఒక్క ఉద్యోగస్తుని యొక్క ఉద్యోగ భద్రతకు భంగం గాని, అక్కడ ఉన్నటువంటి ముడి సరుకులు పరిశ్రమకు సంబంధించిన ఆస్తులు పక్కకు పంపించడం గాని, అమ్మడం గాని జరిగిందా అని అడుగుతున్నాను. ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు ప్రశ్న ఏంటంటే 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తీసేస్తూ ఒక రాత్రి జీవో జారీ చేశారు 3 నెలల క్రితం. జనం అంతా రోడ్ల మీద వచ్చి, ఫ్యామిలీతో రోడ్ల మీద వచ్చి గొడవ పడతా ఉంటే అప్పుడు అంటే సీఎం గారు కలెక్ట్ చేసుకుని మాట్లాడి దాన్ని వెంటనే విత్డ్రా చేసుకున్నారు. 4,000 మంది రోడ్డు మీద పెట్టడం వాస్తవం కాదా? సీఎం గారు అడ్డం పడి దాన్ని ఆపడం వాస్తవం కాదా? ఇది 2 నెలల క్రితం జరిగింది. అట్లాగే మేము ఎవరిని కూడా ఏం అంటలని చెప్పేసి వారు అంటా ఉన్నారు. అందరూ మేము అంటలా. మొన్న పొద్దున్న ఉన్న ఎంప్లాయీస్ ఇంటికి పంపించేస్తూ VRS సర్కులర్ ఇచ్చారండి. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. 3 ఫర్నెస్లు 2 నడుస్తున్నాయి, 3వది ఇంకా నడవటం లేదు, మ్యాన్ పవర్ లేదు ఇక్కడ. సేమ్ టైంలో ఇంటికి వెళ్ళిపోండి, మీకు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి అంటారు. 4 నెలలు జీతాల డబ్బులు తికాణా లేదు, VRS ఇస్తారు 1,000 కోట్లు 100 కోట్లు పట్టుకొచ్చి. మరి తీసేయటం కదా. అడుగుతాను, ఒక్క నిమిషం ఆగండి రాజు గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం దయచేసి ఆగండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. బాజీ గారు, సో ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారంగా మీరు ఉన్నప్పుడే లాభాలు ఉన్నాయని చెప్పేసి అంటారు, బీజేపీ వచ్చాక నష్టాలు వచ్చినాయి అంటున్నారు. అసలు మొత్తం ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా అయోధ్యరామ్ గారు ఇప్పుడు వివరించారు. సో ఇటువంటి తరుణంలో ఈ ప్యాకేజీకి సంబంధించింది కాకుండా ఇంకా అదనంగా ఏం చేస్తే బాగుంటుందని మీ పార్టీ తరపున సూచన? ఒకటి, ప్రసాద్ గారు, పార్టీలు పక్కన పెట్టేయండి. కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ, అయోధ్యరామ్ గారు చెప్పినట్టుగా మనం తెలుగు వాళ్ళం. ఇది తెలుగు వాళ్ళకి గర్వకారకమైన ప్రాజెక్ట్. ఇది దీన్ని సాధించడం కోసం ఎన్నో త్యాగాలు జరిగినాయి, ఎన్నో పోరాటాలు జరిగినాయి.
ఇవాళ ఒకటే మన ముందున్న ఇష్యూ, దీన్ని కాపాడుకోవాలి. దాంట్లో పనిచేసే ఉద్యోగులకు భద్రత కావాలి, ఉద్యోగ భద్రత కావాలి. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ కుటుంబాలతో చక్కగా బతకాలి, ప్రొడక్టివిటీ తీయాలి, ప్రైవేటు సంస్థల ఫ్యాక్టరీలతో సమానంగా లాభాలు తీయాలి. ఏం చేస్తే బాగుంటుందో సూచనలు చెప్పండి. ఖచ్చితంగా ఒకటి, ఫస్ట్ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో ఇది ప్రైవేటీకరణ జరగదు అని క్లియర్ కట్ గా అనౌన్స్మెంట్ చేయాలి. దానికి కావాల్సిన మైన్స్ ని ప్రొవైడ్ చేయాలి. అట్లాగే ఏదైతే డెప్ట్ లో ఉందో ఆ డెప్ట్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీర్చాలి, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి. అట్లాగే ఆ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములని ప్రకారంగా ఫ్యాక్టరీకి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇంకొక ప్రమాదంగా ప్రచారం జరుగుతున్న మాట ఏంటంటే, ఆ పక్కనే అనకాపల్లిలో నక్కలపల్లి దగ్గర లక్ష్మీ మెటల్ ఒక పెద్ద ఫ్యాక్టరీ 17.5 మిలియన్ టన్నుల కెపాసిటీ కలిగిన ఫ్యాక్టరీని, మరో ఫ్యాక్టరీని పర్మిషన్ ఇచ్చారు. దానికి దాదాపు 80,000 కోట్ల రూపాయలతోటి ఫండింగ్ తోటి జరుగుతుందని చెప్పేసి మనం చూసాం. మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి 2,000 ఎకరాలు భూమి అడిగితే భూమి కూడా ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అందరికి అనుమానం ఏంటంటే, ఏదైతే కొత్తగా ఈ లక్ష్మీ మెటల్ ప్రారంభించే ఈ నేషనల్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీనికి అనుబంధంగా విశాఖపట్నాన్ని అలా డైవర్ట్ చేస్తారా అనే ఒక అనుమానాన్ని ఉంది. ఇది నివృత్తి చేయాలి, అది జరగకుండా కాపాడాలి. ఇదేదో దొడ్డిదారిన వీళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. కార్మిక సంఘాల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీని ఇండివిడ్యువాలిటీ శైలిలో కలపాలి, శైలిలో విలీనం చేయాలి, మెర్జ్ చేయాలి. శైలికి అనుబంధంగా చేస్తే అభ్యంతరం లేదు, ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి. ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయడానికి వ్యతిరేకత, నిరసనలు వస్తున్నాయి కాబట్టి దొడ్డిదారిని వెళ్తున్నారేమో ఒక అనుమానం ఉంది. కాబట్టి ఇవన్నిటిని నివృత్తి చేయాలి, దీని నుంచి రక్షించాలి, ఇండివిడ్యువాలిటీ కాపాడాలి. ప్రసాద్ గారు మీకు ఇస్తాను సార్. ఇప్పుడు శ్రీనివాస్ గారిని కూడా మాట్లాడించిన తర్వాత మొత్తానికి మీరు క్లారిటీ. శ్రీనివాస్ గారు కూడా యాక్టివ్ చేస్తారు దీంతోనే. శ్రీనివాస్ గారు కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇందా నేను చెప్పినట్టు తెలుగు వారికి ఉన్నారు కాబట్టి వారు కూడా వారి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పైకి చెప్పాలి ఏంటంటే, ఫస్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 2021 జనవరి 27 చేసిన నిర్ణయాన్ని విత్డ్రా చేసుకున్నట్టుగా ప్రకటన చేస్తే ఒక సమస్య పరిష్కారం అవుతుంది. రెండో పాయింట్, భారత ప్రభుత్వ రంగ సంస్థల నుండి షేర్లో విలీనం చేస్తూ ప్రకటన చేస్తే ₹1 కూడా డబ్బులు అవసరం లేదు. మూడోది, 54,000 కోట్ల రూపాయలు కట్టున్నాం కాబట్టి ఒక 4 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇప్పించండి. బ్యాంకుకి మనం డబ్బులు కట్టవచ్చు, ప్రభుత్వం ఇవ్వక్కర్లేదు. అసలు ప్రజల డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే కోరట్లేదు. ఈ స్టీల్ ప్లాంటే కట్టుకోగలుగుతుంది. అలాగే సొంత గనులు కేటాయించండి. ఈ 4 చేసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అది. ఈ 4 చేసిన తర్వాత ఏదైతే కడపలో స్టీల్ ప్లాంట్ కడతామని బైఫర్కేషన్ లో ఒప్పుకున్నారో దానికి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. కానీ అక్కడ పునాది రాయలేదు. అక్కడ తీసుకెళ్లి మెటల్ కట్టమనండి. అక్కడ కడితే ఖచ్చితంగా అక్కడ స్టీల్ ప్లాంట్ అవుతుంది రాష్ట్రంలో. మనకి ఈ స్టీల్ ప్లాంట్ 7.3 నుంచి కెపాసిటీ ఉంది. కాబట్టి ఆ విధంగా కంక్లూడ్ చేస్తే అందరికీ బాగుంటుంది. అభినందించవచ్చు. శ్రీనివాస్ గారు 4 ప్రశ్నలు అండి. ప్రైవేటీకరణ ఆపేస్తాం అనేది ఒకటి, సెయిల్లో మర్జ్ చేయాలి, అలాగే ఓర్స్ అనేవి కూడా వాళ్ళకి సొంత ఖనిజాలు ఇవ్వాలి. ఇంకోటి ఏంటి సార్ పాయింట్ గారు? ట్యాక్స్ ఎగ్జంప్షన్. రైట్. ఈ 4 వీటన్నిటికంటే ఇంకో ప్రధానమైన అంశం ఒకటి ఉంది సార్. అదేంటి అంటే, ఒక 4,000 ఎకరాలు ఎవరు అదానీ గారికి కేటాయించాలి అని కూడా చూస్తున్నారని చెప్పి సయ్యద్రాం గారు అన్నారు. సో ఇటువంటి తరుణంలో మీరు ఇందాక కూడా మాట అన్నారు, 1 ఎకరా కూడా ఏ ఒక్కరికి కూడా కేటాయించేది లేదు అన్నారు. మంచిదే. ఒకవేళ ఇందాక మీరేమేమి చెప్పారో కేంద్ర పెద్దలు కూడా ఇవే మాటలు తూచా తప్పకుండా పాటిస్తే బాగుంటుంది. సో ఆ రకమైన స్టేట్మెంట్స్ ఈరోజు సాయంత్రం ఏమైనా సరే వెలువడించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? క్లారిటీ ఇవ్వండి సార్. ప్రసాద్ గారు, సార్ విశాఖ స్టీల్ కు సంబంధించినటువంటి ఉద్యోగులకు ఎలాంటి ఆపద రాదు, ఒక్క ఉద్యోగం కూడా తొలగించబడదు. విశాఖ స్టీల్ పునర్వైభవం సాధించే దిశగా అవసరమైనటువంటి ముడి సరుకు, అదే విధంగా ఐరన్ ఓరు, రన్నింగ్ క్యాపిటల్, దానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేదానికి అవసరమైనటువంటి అన్ని ప్రత్యామ్నాయ మార్గాలు చూసి దానికి అండగా నిలవడం అనేది ఇవాళ మనం ముందున్నటువంటి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఇవాళ విడుదల చేయబోతున్నటువంటి 11,500 కోట్ల రూపాయల నిధులు ఏదైతే ఉన్నాయో అదే తార్కాణం. అబద్ధాలు వల్లెవేసి ఉద్యోగులను అభద్రతా భావనకి నెట్టివేసి ఇప్పటికే ఆందోళన చెందుతున్నటువంటి ఉద్యోగుల పైన మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తూ
లేని పోని అబద్ధాలు చెప్పి అనుమానాలు అంటే ఒకటి సార్, ఎందుకు అనుమానించాల్సి వస్తుంది అంటే, ఒక నిమిషం శ్రీనివాస్ గారు మీరే చెప్పండి, ఆ అనుమానం ఎందుకు వచ్చిందో చెప్తాను. వాటి యొక్క మాటలు నమ్మకండి. సరే సార్, మీరు చెప్పిందే నమ్మాలి అని అంటే కాదు ఒక నిమిషం అయోధ్యరామ్ గారు, ఒక నిమిషం కాదు సార్, శ్రీనివాస్ గారు మీరు చెప్పిందే నమ్మాలి అంటే, మీరు గతంలో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించింది మీరే, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పింది మీరే. సో ఇట్లాంటి అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రైవేటీకరణ మేము రద్దు చేస్తాం, అసలు ఆ స్టేట్మెంట్ని అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఇతర చేసుకుంటున్నాం అన్న మాట ఒక్కటి అనండి సార్ చాలు. ప్రసాద్ గారు, అయోధ్యరాము గారు చెప్పినటువంటివన్నీ విన్నాం, వాటికి నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అయోధ్యరాము గారు ఇప్పటికిప్పుడు ఇవాళ 17 జనవరి రోజు మధ్యాహ్నం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి డిమాండ్లు ప్రతిపాదనలు కావు. ఎప్పటి నుంచో ఉద్యోగులు వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడం కోసం వారు తెర మీదకి తీసుకొస్తున్నటువంటి ఆమోదయోగ్యమైనటువంటి డిమాండ్లు. అందులో కొన్ని అనుమానాలు, అద్భుత కల్పనలు కూడా ఉన్నాయి. వాళ్ళ భయంలో నెట్టివేసే విధంగా వారి యొక్క డిమాండ్లు న్యాయబద్ధమైనవి, న్యాయసమ్మతమైనవి, ఆమోదయోగ్యమైనవి. వాటిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఆమోదించేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే క్రమంలో బాధ్యతగా ముందుకొచ్చి అండగా నిలుస్తున్నామనేటువంటి ప్రభుత్వానికి మీరు అండగా నిలవాలి. ఈ సమయంలో మరిన్ని డిమాండ్లు ఏవైనా ఉంటే వాటిని సాధించుకునే దిశగా ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్ళాలి. సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం మీకు అండగా కనిపిస్తున్నటువంటి క్రమంలో మీరు కూడా సానుకూలంగా స్పందించి మరిన్ని డిమాండ్లు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలి. రాజకీయ పార్టీలన్నింటినీ ఒక గాడిన కట్టి అన్యాయం చేసి, మోసం చేసి, దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ మీకు అండగా నిలుస్తున్నామని చెప్పి అపోహలకు లోను కావద్దు, భయానికి లోను కావద్దు. ఒక్క ఉద్యోగం పోదు, ఒక్క సెంటు భూమి. ఇక్కడ రాజకీయాలు వద్దు సార్. అసలు నేను ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పాను కాదు, మీరు ఏదైతే ఆ యొక్క ప్యాకేజ్ కేటాయించారో అభినందనీయం, కానీ ఇవి కూడా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది కదా. అప్పుడు ఖచ్చితంగా అభిరామ్ గారు మిమ్మల్ని అభినందిస్తారు. విశాఖ స్టీల్ ఎక్కడికి పోదు, అయోధ్యరామ్ గారు సారీ అండగా నిలుస్తుంది. శ్రీనివాస్ గారు ఉద్యోగికి భద్రత కల్పిస్తుంది. ఆయన కంక్లూడ్ చేయండి, మీరు చెప్తారు కానీ దిశగా మేము అండగా నిలుస్తాము. అనుమానాలు వద్దు. శ్రీనివాస్ గారు, ఆయన అయోధ్యరాము గారు ప్రసాద్ గారు, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తారు. ప్రసాద్ గారు, అవకాశం 2000 ఎవరు భయపడవద్దు. విశాఖ సార్ అయోధ్యరామ్ గారు, శ్రీనివాస్ గారు చెప్తుంది ఏంటి అంటే, మీరు ఎటువంటి అపోహలు ఇవన్నీ పోకండి, ఖచ్చితంగా మేము అవన్నీ కూడా నెరవేరుస్తాము, సాధ్యాసాధ్యాలు కూడా చూస్తాము అని చెప్పేసి అన్నారు. ఇది అండర్లైన్ చేసుకోండి. సాధ్యాసాధ్యాలు ఏమున్నాయో అందులో నాకు అర్థం కాల. వీటిలో అన్ని కూడా సాధ్యపడేవే, అసాధ్యమైనది ఏది లేదు నాకు తెలిసి. మీరు పెట్టిన 4 కండిషన్లలో చెప్పండి అయోధ్యరామ్ గారు. ప్రసాద్ గారు, వాటన్నింటినీ పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎవరు కావద్దు. అదే సార్, అపోహలకి ఏం గురి కావట్లేదు. ఇప్పుడు ఆయన వాస్తవాలు ఏంటి, ఇప్పుడు ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉంటాయో లేదని కూడా చెప్తారు. ఒక నిమిషం సార్, సరే గుర్తులేదు. వాజ్పేయి గారు ప్రధానంగా ఉన్నప్పుడు 1350 కోట్లు రీస్ట్రక్చరింగ్ చేసి స్థాయికి చేశారని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అదే బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి గారు చేశారు ఆ రోజుల్లో 10-20 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు అమ్ముతా ఉన్నారు ఇదే బీజేపీ ప్రభుత్వం. రెండోది, ఒక్క ఉద్యోగం కూడా బయటకు పోవాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. కరెక్ట్, విఆర్ఎస్ నిర్ణయం ఇచ్చారు. విఆర్ఎస్ సర్కులర్ నుంచి 2000 మంది ఇంటికి పంపిస్తామని చెప్తున్నారు. సర్కులర్ విద్యా చేసుకుని ప్రకటన చేస్తారు. ఇవాళ కొంచెం చేయమనండి, సర్కులర్ ఇచ్చిన తప్పు, విఆర్ఎస్ లేదు అని ప్రకటన చేయమనండి. ఉన్నదే 12,300 మంది, దాంట్లో 2,000 మంది ఇంటికి పంపిస్తారట. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం డిసెంబర్ 26 నాటికి 3,000 మంది రిటైర్ అయిపోతున్నారు. ఇది ఎంప్లాయీస్ సమస్య కాదు. ఎంప్లాయీస్ ఇవాళ ఇక్కడ కాబట్టి కూలి పని ఇంకో చోట చేసుకుంటారు. కానీ ఇది రాష్ట్ర ప్రజల సొత్తు, రాష్ట్ర ప్రజల ఆస్తి. 3 లక్షల కోట్ల ఆస్తి, ప్రజల ఆస్తిని కాకుండా అది ఒక్కటే మా పాయింట్. అక్కడే ఉంటుంది అయోధ్యరామ్ గారు, ఎక్కడికి పోదు. ఇది కూడా అక్కడే ఉంటుంది, ప్రైవేటీకరణ కాదు చెప్పారు. అంతేనా? ప్రభుత్వం చాలా మంది పెద్ద మనుషులు చాలా మంది చెప్పారు గతంలో, అక్కడే ఉంటది, అక్కడే పోదని చెప్పారు. నేను చెప్పేది కూడా అదే, అక్కడే ఉంటదంటే అదాని చేతిలో ఉంటుందా, అంబానీ చేతిలో ఉంటుందా? అదే చూడండి, అదానీ గారి చేతికి వెళ్తుందని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి శ్రీనివాస్ గారు, అదానీ చేతికి వెళ్తుంది అని చెప్పేసి అంటున్నారు. చూడండి అయోధ్యరామ్ గారు, ఏంటంటే ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా, భారత ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి మేము కోరుతున్నాం. కానీ అదాని ఆస్తి, అంబానీ ఆస్తి, మెట్ల ఆస్తి కావాలనుకుంటున్నారు. అది ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్లకుండా నిరాధారమైనటువంటి అపోహలకు పోకండి.
కావాలంటే విశాఖ స్టీల్ అక్కడే ఉంటుంది. ప్రతి ఉద్యోగికి భద్రత కల్పిస్తాము. Right. ఒక్క బీఆర్ఎస్ విత్డ్రా చేసుకున్నారా? పరం కాదు, బీఆర్ఎస్ విత్డ్రా చేసుకున్నారా మీరు? ఒక్క సెంటు భూమి కూడా ప్రైవేట్ పరం కాదు. ఇప్పుడు దాన్ని అది ఓకే సార్, విఆర్ఎస్ సంగతి ఏంటండి? తీసుకుని ఇవాళ మేము సాంకేతిక ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ అవ్వమని చెప్పేసి సర్క్యులర్ ఇచ్చారంట కదా, మరి దాని పరిస్థితి ఏంటండి? కావచ్చు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆహ్వానించండి, ఆదరించండి, ఆమోదించండి, అభినందించండి. రైట్, అభినందిస్తారులేండి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన కండిషన్స్ కనుక మీరు చూసే తప్పకుండా ఓకే ఫాలో అప్ చేసుకుంటే, ఈ డిమాండ్ను దాన్ని execute చేస్తే పరిశీలిస్తుంది. సరే పరిశీలించమని చెప్పండి, వాళ్ళకి ఫేవర్గానే నిర్ణయాలు తీసుకోమని చెప్పండి. ఎవరికి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి, అంతేగాని వ్యాపారస్తులకు కాదు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు షేక్ బాజీ గారు. చూద్దాం మరి సాయంత్రం ఎటువంటి అనౌన్స్మెంట్ ఇస్తారు ఏంటి అనేది. ధన్యవాదాలండి షేక్ బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే అయోధ్య రామ్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ జేఏసీ నాయకులు, అలాగే సామె శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం, మళ్ళీ రేపు కలుద్దాం.